హాయ్ అండి, వెల్కమ్ టు విశాఖ ఫ్యాషన్స్. ఇదిగోండి 4 లైనింగ్లు అండి. ఇవి 4 బ్లౌజులు అర్జెంటుగా ఇవ్వాలా. ఒక్కోటి కట్ చేస్తే లేట్ అవుతుంది కదా, అందుకే 4 లైనింగ్లు ఒకసారి వేసి కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. కొలత జాకెట్ ఇచ్చారు కాబట్టి హ్యాండ్స్ స్టార్టింగ్ మార్కింగ్ చేసుకుంటాను అంతే. నేను ఇంకా అవన్నీ గీతలు ఏం పెట్టుకోనండి, నాకు అలవాటు అయిపోయింది కాబట్టి కరెక్ట్గా వచ్చేస్తాయి. రాలేని వాళ్ళు మటుకు మెజర్మెంట్ చూసుకొని పెట్టుకోవాలా. చంక దగ్గర మార్క్ ఇచ్చుకున్నాను. అన్నీ విడదీసి 4 కలర్స్ కాబట్టి పక్క పక్కన విడివిడిగా పెట్టుకున్నాను. అన్నిటికీ ఒకటే కొలత అండి, 4 ఒకళ్ళవే కాబట్టి 4 జాకెట్లు ఒకలాగే వచ్చేస్తాయి. ఇవి మళ్ళీ విడదీసుకొని జాగ్రత్తగా పేర్చుకొని బ్యాక్ వేసుకోవాలండి. బ్యాక్ వేసుకొని బ్లౌజ్ పెట్టుకొని బ్యాక్ నెక్ తీసుకొని షోల్డర్ కరెక్ట్గా పెట్టుకొని కొద్దిగా 1/4 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. మనం కుట్టుకి సమానం కట్ చేసేసుకోవాలండి. లైనింగ్ అదేమి ఎగస్ట్రా అవసరం లేదు అసలు. చూడండి, చంక అంతే. నేనైతే అలాగే కట్ చేసుకుంటానండి, నాకు కరెక్ట్గా వచ్చేస్తాయి కస్టమర్లకి. ఎక్కడ ఎప్పుడు రిటర్న్ బ్లౌజ్ అయితే ఒక్కడు కూడా నాకు ఇప్పుడు దాకా రాలేదండి. రాకుండా చూసుకుంటే చాలు. మనం షోల్డర్ ఎక్కువ లాక్కుండా కుట్టినప్పుడు కూడా, కట్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా కట్ చేసుకుంటామో కుట్టినప్పుడు కూడా ఏ క్లాత్ లాక్కూడదండి. లాక్కుండా మనం కట్ చేసుకోవాలా. అదండి, 4 బ్యాక్ పార్ట్లు అయిపోయాయండి. పక్కన పెట్టేసుకున్నాను. అక్కడ మటుకు ఖచ్చితంగా వేసుకోవాలండి. వేసుకుంటేనే మనకి కుట్టినప్పుడు మనకి కొలత చూడ అవసరం లేదండి. మనకి ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్గా వచ్చేసిద్ది అనమాట. మళ్ళీ ఇప్పుడు మెయిన్ పీస్ అండి. మెయిన్ పీస్ కూడా తొందర కట్ చేసి మెయిన్ పీస్ మటుకు ఒక్కోటే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే కొన్ని సాఫ్ట్గా ఉంటాయి క్లాత్లు, కొన్ని వేరేలాగా ఉంటాయి కదా. జార్జెట్ క్లాత్ 4 ఒకలాంటివి ఇవ్వరు కాబట్టి మెయిన్ పీస్ మటుకు విడివిడిగా కట్ చేసుకుంటానండి. నీట్గా సేమ్ కట్ చేసుకోవాలండి. సేమ్ కట్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకుంటే జాయింట్ చేసుకుంటే మనం ఎక్కడ లూజులు టైట్లు ఉగ్గులు రావండి. సేమ్గా కట్ చేసుకున్నానండి నేనైతే. బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకొని పక్కన పెట్టి 2 నిలువులోనే ఉండాలండి క్లాత్లు. అప్పుడైతే మనకి ఏ ఉగ్గులు రావు. క్రాసు ఫ్రంట్ పార్ట్కి ఎలా తీసామో, లైనింగ్ ఎలా తీసామో అలాగే బ్యాక్ కూడా మనం పెట్టుకోవాలండి. అదిగోండి, మెయిన్